నేటి యువత సిగరెట్లు తాగి చెడిపోతా ఉంది. లవ్ అని చెప్పేసి మెసేజ్ అని చెప్పేసి ఏవో చేస్తా ఉన్నారు. ఇందువల్ల చెడిపోయి చాలా మంది సిగరెట్ వల్ల ఎంతమంది క్యాన్సర్ పడి అవుతున్నారు. కాలేజ్ కనే వస్తున్నారు, ఏదో చెడవాలట్టు చేస్తున్నారు. దీనివల్ల యువత చాలా చెడిపోతుంది. ఇది సమాజం కాదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. యువత చాలా మారాలి. ఇవాళ పెట్టుకున్నది క్యాన్సర్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మాట్లాడచ్చా? నన్ను ఇగో కమానమ్మా సుబ్బు మాట్లాడుతురా. మన ప్రిన్సిపల్ గారు చాలా మాట్లాడు సిగరెట్ల గురించి, అమ్మాయిల గురించి, అఫ్కోర్స్ మందు గురించి. మేము సిగరెట్లు తాగుతాం, కాకపోతే సిగరెట్లు తాగేవాడుకున్నంత నాలెడ్జ్ వీడికి ఉండదు సార్. చదువుకునేవాడికి ఉండదు సార్. ఒకడు ఉన్నాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. అరే బుడ్డా, నీకు 5 రూపాయలు ఇచ్చి సిగరెట్ తీసుకురమ్మంటే నువ్వు ఏ సిగరెట్ తీసుకోతావు? నువ్వు చూసారా వాళ్ళ తల్లిదండ్రులు వాడిని ఎలా పెంచారా? కూర్చో సార్. మేము సిగరెట్లు తాగుతాం సార్, మందు తాగుతాం సార్, అమ్మాయిలతో తిరుగుతాం సార్. అంతేగాని కాలేజ్ బంక్ కొడతాం. అఫ్కోర్స్ కాలేజ్ బంక్ కొడతాం, కాకపోతే మాకు చాలా నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు చూసినా మమ్మల్ని అంటాం కాదు సార్. ముందు మీరు మానండి సార్, ముందు మీరు మారిన తర్వాత మాకు మార్పు చూపించండి సార్. అంతే సార్. మీకు పేపర్ చూపించేంత ఓపిక నాకు లేదు. నేను చెప్తున్నా ఈ రోజు వినండి మీరంతా. మొన్న సిగరెట్ తాగలేదని చెప్పేసి ఖమ్మంలో ఒక విద్యార్థి ఆత్మహత్య. కళ్ళ ముందు తల్లిదండ్రులు ఏడుస్తున్నా సరే తట్టుకోకుండా వెళ్ళి ఆ అమ్మాయి చాలా బాధపడింది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమించింది ఆ అబ్బాయినే కనుక. సో ఇది మన ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. ఆయన ఎప్పుడు మా మీద నోరేసుకు పడిపోవడం కాదు, అది నేను చెప్తున్నా. ఇది ఆయన అర్థం చేసుకోవాలి రోజు. అది అర్థమైందా? అంతేగాని ఎప్పుడు మమ్మల్ని తిట్టడం కాదు. అర్థమైందా? విద్యార్థి వెళ్ళిపోతారు. ముందు ఆయన మారమన్నాడు సార్, ముందు మీరు మారమన్నాడు సార్. ముందు మీ బ్రాండ్ మార్చండి సార్. మేము ఏదో మీరు చిన్న గురించి తాగుతాం, మీరు పెద్దనే తాగుతారు. మా దగ్గర డబ్బులు లేదు సార్, మా ఇంట్లో డబ్బులు ఇట్లేదు. మేము అనుకున్న అదే మా స్తోమత, అదే తాగుతాం. ముందు మీరు మానండి సార్. అంతేందుకు ఇప్పుడు నాకే మానాలని పెడుతుంది, కాబట్టి డబ్బులు ఏం చేయాలి? మేము నా బ్రాండే మార్చాలనిపిస్తుంది, కాకపోతే మాకు డబ్బులు లేవు సార్, అంత స్తోమత కూడా లేదు సార్. చెప్పు ఆగరా చెప్పు.